హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తులాభారంలో ఎంత బంగారం వేసినా కూడా మహి తూగకపోవడంతో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక పంతులు గారు, ఏంటి మీ బాబు ఎంత బంగారానికి కూడా తూగడం లేదంటే ఏదో అరిష్టం జరగబోతుంది, ఇలా తులాభారం అనుకున్న తర్వాత అది పూర్తి కాకపోతే అపచారం అని పంతులు గారు అంటూ ఉంటే అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడే చిన్ని, లేదు మహికి ఏమీ జరగకూడదు, మహి చాలా మంచివాడు, అలాంటి మహికి ఏమీ కాకూడదు అని అంటే అప్పుడు పంతులు గారు, ఎలాగమ్మా ఇంత పూజ చేసినా కూడా తులాభారం పూర్తి కాకపోతే పూజ విజయవంతం అయినట్టు కాదు అని పంతులు గారు అంటారు. అప్పుడు చిన్ని, మహి పూజ పూర్తి చేస్తాడు. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా బంగారానికి తూగలేదు, తులసాకులకి తూగాడు అని చెప్పి చిన్ని అంటూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక చిన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అక్కడ ఉన్న తులసాకులను తీసుకొచ్చి తులాభారంలో వేయగానే మహి అయితే తూగుతూ ఉంటాడు. అది చూసి అందరూ కూడా చాలా సంతోషపడతారు. అందరూ చిన్నిని మెచ్చుకుంటారు. పంతులు గారు కూడా, నిజంగా నువ్వు చాలా గొప్పదానివమ్మా, సరైన సమయంలో తులసాకులు తీసుకొచ్చి ఈ పూజ విజయవంతం చేశావు. నీ స్నేహితుడు తనతో పాటు నీ చేత మృత్యుంజయ హోమం జరిపిస్తే నువ్వు నీ స్నేహితుడికి మంచి జరగాలని తులాభారం ఎలాగైనా జరిపించావు అని పంతులు గారు అంటూ ఉంటే కావేరి, బాలరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక దేవా, నాగవల్లి మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత కావేరి, బాలరాజు, చిన్ని, చందు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నాగవల్లి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే దేవా, ఏంటి నాగవల్లి అలా చూస్తున్నావేంటి అని అంటే, ఏంటి బావా, నాకేమీ అర్థం కావట్లేదు, నా అక్కని చంపిన ఆ కావేరి మన ఇంటికే పూజకి రావడం ఏంటి? దాన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అది కాకుండా దాని కూతురికి మహి చాలా సపోర్ట్ చేసి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, అది నాకు అస్సలు నచ్చడం లేదు బావా అని నాగవల్లి అంటుంది. ఇక దేవా, చూడు నాగవల్లి, దేనికైనా సమయం రావాలి, సమయం సందర్భం చూసి ఆ కావేరిని, బాలరాజుని దెబ్బ కొట్టాలి, అంతవరకు ఆవేశపడకు అని దేవా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాగవల్లి మాత్రం కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. లేదు బావా, నీకున్నంత ఓపిక నాకు లేదు, ఆ కావేరిని చూస్తుంటే నేను కోపంతో తట్టుకోలేకపోతున్నాను, చనిపోయినా నా అక్కే గుర్తొస్తుంది, మహికి తల్లి ప్రేమని దూరం చేసిన ఆ కావేరికి తగిన శిక్ష పడేలా చేస్తాను అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక మరో పక్క పూజకి వెళ్ళొచ్చిన తర్వాత కావేరి, బాలరాజు, చిన్ని అయితే ఇంట్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చిన్ని, అమ్మ, నాన్న ఈరోజు పూజ బాగా జరిగింది కదా అని అంటే, బాగా జరిగిందమ్మా అని కావేరి అంటుంది. నిజంగా మహి ఎంత మంచివాడో కదమ్మా, తనతో పాటు నన్ను కూడా పూజ చేయించాడు అని చెప్పగానే ఇక బాలరాజు, ఏంటి చిన్ని ఏమంటున్నావమ్మా, మహితో పాటు నువ్వు కూడా పూజ చేయడం ఏంటి అని అంటే ఇక కావేరి, అవును బాల, మహి ఎంత గొప్ప మనసో ఈరోజు మళ్ళీ రుజువైంది. అక్కడ మహితో పాటు చిన్నిని కూడా మృత్యుంజయ పూజ జరిపించాలని చెప్పాడు, బాగా మొండి పట్టుపట్టాడు. వాళ్ళ నాన్న, పిన్ని ఒప్పుకోకపోయినా కూడా మహి చాలా మొండి చేసి చిన్ని చేత పూజ చేయించాడు అని చెప్పగానే బాలరాజు చాలా సంతోషపడతాడు. నిజంగా మహి చాలా మంచివాడు కావేరి, అయినా
అని చెప్తూ ఉంటే అక్కడే చిన్నిని చూసి ఆగిపోతాడు. చిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాలరాజు, ఏంటి కావేరి, అక్కడ నీకేమైనా ఇబ్బంది జరిగిందా అని అంటే, ఏమీ లేదు బాల, ఏవో చిన్న చిన్నవి అంతేకాని అంత పెద్దవిగా ఏం లేవు. అయినా సమయానికి నువ్వు వచ్చావు కదా అని కావేరి అంటుంది. ఇక బాలరాజు మహిని చూస్తుంటే జాలేస్తుంది కావేరి. ఆ దేవగాడు ఎంత రాక్షసుడు, ఎంత దుర్మార్గుడు. అసొంటి ఆ రాక్షసుడి కడుపులా ఇలా మహి పుట్టడం ఏంటి? మహి మన చిన్నికి ప్రాణ స్నేహితుడు కావడం ఏంటి అని అంటే, కావేరి నాకు అదే అర్థం కావట్లేదండి. మహి చిన్నిల స్నేహం ఎలా ఉందంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేంతగా ఉంది. హిరణ్యకశిపుడు కడుపులో ప్రహ్లాదుడు పుట్టినట్టు ఆ రాక్షసుడు లాంటి దేవ కడుపులో మహి పుట్టాడు. ఏది ఏమైనా మహి చిన్నిల స్నేహం కలకాలం ఇలాగే ఉండాలి. వాళ్ళ స్నేహానికి మనం ఎట్టి పరిస్థితిలో అడ్డు రాకూడదు అని బాలరాజుతో చెప్తూ ఉంటే బాలరాజు కూడా, అవును కావేరి, చిన్ని మహిళ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది అని బాలరాజు అంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే బాలరాజు తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి సాక్ష్యాల కోసం లాయర్ హరితో పాటు బయటికి వెళ్తాడు. చిన్ని, బాలరాజు వాళ్ళ పిన్ని అయితే ఇంట్లోనే ఉంటారు. కావేరి ఇక చిన్నితో, అమ్మ చిన్ని, ఇంట్లో సరుకులు నిండుకున్నాయమ్మా, నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను, నువ్వు నానమ్మ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అప్పుడు చిన్ని, అమ్మ నేను కూడా నీతో పాటే వస్తానమ్మా అని అంటుంది. వద్దమ్మా, చూసావు కదా బయట ఎండ ఎంతలా ఉందో, నేనే తొందరగా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి కావేరి అయితే సరుకులు తేవడం కోసం మార్కెట్కి బయలుదేరుతుంది. రోడ్డుపై నడుచుకుంటూ కావేరి వెళ్తూ ఉంటే అప్పుడే అటుగా నాగవల్లి కారులో వెళ్తూ ఉంటుంది. అలా కారులో వెళ్తూ ఉంటే కావేరి రోడ్డుపై వెళ్తూ ఉండడం చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే కావేరికి అడ్డుగా వస్తుంది. అది చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కోపంగా, ఏయ్ కళ్ళు కనిపించట్లేదా, కారు ఎందుకు అడ్డుగా పెట్టావు అని అంటుంది. అప్పుడే ఆ కారులో నుండి నాగవల్లి దిగడం చూసి కావేరి షాక్ అయిపోతుంది. నాగవల్లిని చూసి కావేరి అయితే కంగారు పడుతుంది. నాగవల్లినా అని మనసులో అనుకుంటుంది. ఇక నాగవల్లి కావేరి దగ్గరికి వచ్చి, ఏంటి కావేరి, కోపం వచ్చిందా, ప్రాణాలు పోతాయేమోనని భయం వేసిందా అని అంటే కావేరి చూస్తూ ఉంటుంది. అప్పుడు నాగవల్లి, నీకే అంత భయం ఉంటే, ప్రాణం మీద అంత తీపుంటే మా అక్కని ఎందుకే చంపావు? ప్రాణం అంటే ప్రాణం, తీపి అంటే నీ ఒక్కదానికే ఉంటుందా? పాపం మా అక్క ఏ పాపం చేసిందని తనని పొట్టన పెట్టుకున్నావు? మహికి తల్లి ప్రేమని దూరం చేశావు, మా బావని ఒంటరివాణ్ణి చేశావు. ఇన్ని చేసి నువ్వు మాత్రం నీ భర్తతో నీ కూతురుతో సంతోషంగా ఉంటున్నావు అని నాగవల్లి అంటూ ఉంటే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక కావేరి, చూడు నాగవల్లి, నేను చెప్పేది ఒక్కసారి విను. అసలు మీ అక్కని చంపింది నేను కాదు, మీ బావే అని చెప్పబోతూ ఉంటే, చాలు, ఇంకా చాలు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? నీ మాటలతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? నాకు తెలుసు, నువ్వే మా అక్కని చంపావు. నిన్ను అంత తేలిగ్గా వదలను. ఇంతకింత చిత్రహింసలు పెట్టి చంపేస్తాను. మా అక్కని నువ్వు ఒక్కసారే తన ప్రాణం పోయేలా చంపావు. నిన్ను మాత్రం అలా చంపనే. నీ కళ్ళ ముందే నీ భర్తని జైలుకి పంపిస్తాం, ఉరిశిక్ష పడేలా చేస్తాం. అంతేకాదు, నీ కూతురు చిన్నిని కూడా నీ కళ్ళ ముందే చంపేసి తర్వాత చిత్రహింసలు పెట్టి నిన్ను చంపుతాను అని నాగవల్లి అంటూ ఉంటే కావేరికి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా నాగవల్లి అని చెప్పి నాగవల్లి చెంప పగలగొడుతుంది. అది చూసి నాగవల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూడు, నన్ను ఎన్నన్నా నేను ఊరుకున్నాను, నన్ను చంపుతానన్నావు, అయినా భరించాను. చెయ్యని నేరానికి నన్ను నేరస్తారా అలా చూస్తున్నావు, అయినా సహించాను.
కానీ నువ్వు ఏం చేసినా భరిస్తాను, కానీ నా కూతురు చిన్ని జోలికి వస్తే మాత్రం నీ ప్రాణాలు తీస్తాను అని కావేరి చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏయ్ అని చెప్పి కావేరి మీదికే వస్తూ ఉంటే కావేరి నాగవల్లి గొంతు పట్టుకుంటుంది. అది చూసి నాగవల్లి అయితే స్టన్ అయిపోయి గిలగిలా గింజుకుంటూ ఉంటుంది. ఇక కావేరి ఏంటే మీదికి వస్తున్నావు, నీకొకసారి చెప్తే అర్థం కావట్లేదా? మీ అక్క నాకు ప్రాణ స్నేహితురాల్ని చంపుకునేంత నీచురాల్ని కాదు. అసలు నిజమేంటో త్వరలోనే బయటపడుతుంది. అప్పుడు మీ అక్కని చంపిన వాళ్ళని ఏం చేస్తావో నీకే వదిలేస్తాను. ఇంకొకసారి నా కూతురు జోలికి కానీ, నా భర్త జోలికి కానీ, నా కుటుంబం జోలికి కానీ వస్తే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి కావేరి నాగవల్లిని విసిరికొట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావేరి తనని అలా చేయడం చూసి నాగవల్లి అయితే ఒక్కసారిగా కోపంతో అసహనంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత ధైర్యమే నీకు, ఏం చూసుకునే ఇంత పొగరు నీకు, నీ పొగరు దించుతాను, చూస్తూ ఉండు అని చెప్పి నాగవల్లి కోపంగా కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. రేయ్ ఎక్కడున్నారా, వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రండి అని చెప్పగానే రౌడీలంతా నాగవల్లి దగ్గరికి వస్తారు. ఏంటి మేడం చెప్పండి, ఏం చేయమంటారు అని అంటే ఇక నాగవల్లి, రేయ్ ఆ కావేరి దాని పొగరు దించాలి, దానికి నన్ను ఈరోజు అది ఎంత అవమానించిందో అంతకి 10 రెట్లు అది అవమాన పాలు కావాలి అని అంటే అప్పుడు రౌడీలు, ఏం చేయమంటారు మేడం, దాన్ని చంపేయమంటారా, చెప్పండి. మీరు అంటే ఈ రోజుతో ఆ కావేరికి చివరి రోజు అవుతుంది అని రౌడీలు అంటే, వద్దు అదిలా ఒక్కసారి చావకూడదురా, చిత్రహింసలు పడి చావాలి, చావు కోసం ఎదురు చూస్తూ బతకాలి, దాని కూతుర్ని దాని మొగుణ్ణి దాన్ని కాకుండా చేసిన తర్వాత అప్పుడు దాని ప్రాణాలు తీయాలి, అప్పటి వరకు అది బ్రతికే ఉండాలి. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అని రౌడీలకి ప్లాన్ మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఇక రౌడీలు కూడా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి ఇక రౌడీలు కావేరి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కావేరి మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని తిరిగి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలు అయితే అక్కడికి వస్తారు. రౌడీలను చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే ఎవర్రా మీరంతా, ఎందుకు నాకు అడ్డుగా వచ్చారు అని అంటే, ఏంటే మా మేడంతో తెగ రెచ్చిపోయి మాట్లాడావంట, ఎందుకే ఇంత పొగరు నీకు, నీ మొగుడు బాలరాజుని చూసుకున్నా అని అంటే అప్పుడు కావేరి, రేయ్ పిచ్చిగా ఏం మాట్లాడుతున్నావురా అని అంటే, మా నాగవల్లి మేడంని ఇందాక అంతలా అవమానిస్తావా అని అంటే ఇక కావేరి షాక్ అయిపోతుంది మనసులో. అంటే ఈ రౌడీలు ఆ నాగవల్లి మనుషులు అన్నమాట అనుకొని, రేయ్ అదంతా మీకు అనవసరం, మర్యాదగా ఇక్కడి నుంచి పక్కకు తప్పుకోండి, నా భర్త వచ్చాడు అంటే మీ ఒక్కొక్కరికి ఉంటుందిక అని అంటే, ఏంటే వాడేమైనా హీరోనా, హీరోయిన్ని కాపాడుకోవడానికి వస్తాడా అని చెప్పి ఇక రౌడీలైతే కావేరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే కావేరి భయంతో పరిగెడుతూ ఉంటుంది. ఇక రౌడీలు కావేరి వెనకే పరిగెడుతూ ఉంటారు. అప్పుడే కావేరి కాలుకి ఏదో తగలడంతో కింద పడిపోతుంది. దాంతో ఇక రౌడీలైతే నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి మా నుండే తప్పించుకోవాలని చూసావా, ఈరోజు మా చేతిలో నీకుంటుంది చూడు, మా మేడాన్ని అవమానించిన దానికంటే ఇంతకింత అవమానిస్తాము అని చెప్పి ఇక ఆ రౌడీలు అంటూ ఉంటే కావేరి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రౌడీలు, రేయ్ ఇంకా చూస్తారేంట్రా, కానివ్వండి అని చెప్పగానే ఆ రౌడీలు కావేరి ఒంటి మీద ఉన్న చీరని లాగుతూ ఉంటారు. కావేరి వద్దు ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమిలాడుతున్నా కూడా ఆ రౌడీలైతే కావేరిని అవమానించాలని తన చీరని లాగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి బాలరాజు వస్తాడు. బాలరాజు వచ్చి ఆ రౌడీలని చితక్కొడుతూ ఉంటే ఇక రౌడీలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. సమయానికి తన భర్త వచ్చినందుకు కావేరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక బాలరాజు, రేయ్ ఎంత ధైర్యం ఉంటే నా భార్యనే
అవమానించాలని చూస్తారా అని చెప్పి రౌడీలని చిత్తకొడుతూ ఉంటే ఇక రౌడీలైతే బాలరాజు దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతారు. రౌడీలు పారిపోయిన తర్వాత కావేరి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. తనని ఇంత పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాలరాజుని ఒక్కసారిగా పరిగెత్తుకుని వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి బాలరాజు, కావేరి బాధపడకు, నేనుండగా నీ మీద ఈగ కూడా వాలనివ్వను, ఒక్కొక్కరి ప్రాణాలు తీస్తాను, పద కావేరి అని చెప్పి బాలరాజు కావేరిని ఇంటికి తీసుకెళ్తాడు. బాలరాజు కావేరిని ఇంటికి తీసుకొచ్చేసరికి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న ఏమైంది నాన్న, అమ్మ తలకి ఆ రక్తం ఏంటి అని కంగారు పడుతుంది. అప్పుడు బాలరాజు, ఏం లేదమ్మా, అమ్మ వస్తూ ఉంటే రోడ్డు పైన కాలు స్లిప్ అయి పడిపోయిందంట, నేనే తీసుకొచ్చాను అని చెప్పగానే చిన్ని, అయ్యో అవునా అమ్మ, చూసుకోవాలి కదమ్మా అని చిన్ని అంటుంది. నాకేం కాలేదు కదమ్మా, చిన్న దెబ్బే అని ఇక కావేరి కూడా అంటూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే బాలరాజు కావేరితో మాట్లాడుతూ ఉంటారు. ఇక బాలరాజు, ఏంటి కావేరి ఇది, వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా మనం ఎందుకిలా ఓపిక పట్టుకోవాలి, ఆ దేవగాడు రోజు రోజుకి హద్దులు దాటుతున్నాడు, ఈరోజు నిన్నే అవమానించాలని చూస్తాడా అని చెప్పి బాలరాజు అంటూ ఉంటే అప్పుడే ఇక చిన్ని కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఈరోజు ఆ పని చేసింది వాడు కాదండి, ఆ నాగవల్లియే ఈరోజు నా ఈ పరిస్థితికి కారణమైంది అని చెప్తూ ఉంటే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాలరాజు, ఏంటి కావేరి ఏమంటున్నావు నువ్వు, ఆ నాగవల్లియే రౌడీల చేత నిన్ను అవమానించాలని చూసిందా అని అంటే, అవును బాల, ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియొద్దు అని చెప్పగానే బాలరాజుకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడే ఆ నాగవల్లి అంతు చూస్తాను అని అంటే అప్పుడు కావేరి, వద్దు బాల వద్దు, ఆవేశం తగ్గించుకో, ఇప్పుడు నీ మీద ఆల్రెడీ మర్డర్ కేసు ఉంది, ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఇదే అవకాశంగా తీసుకొని మళ్ళీ నీ మీద కేసు పెడతారు, అప్పుడు నీకున్న బెయిల్ కూడా పోతుంది, నువ్వు నిర్దోషివని నిరూపించుకునే అవకాశం కూడా చేజారిపోతుంది, వద్దు బాలా అని చెప్పి బాలాని ఆపుతూ ఉంటుంది. ఇక ఇదంతా వింటున్న చిన్ని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, మహి వాళ్ళ పిన్ని నాగవల్లి ఆంటీ మా అమ్మని ఇంతలా బాధ పెట్టడం ఏంటి అని చిన్ని అనుకుంటూ ఉంటుంది. ఇక చిన్నికైతే నాగవల్లి మీద చాలా కోపం వస్తుంది. అంటే మా అమ్మ మీద ఆ నాగవల్లికి ఎందుకింత కోపం, మా అమ్మనే ఈరోజు అవమానించాలని చూస్తుందా, మా అమ్మకే దెబ్బలు తగిలేలా చేస్తుందా, ఇప్పుడే చెప్తాను తన సంగతి అని చెప్పి చిన్ని అయితే కోపంగా దేవా ఇంటికి వెళ్తుంది. ఇక హాల్లోకి వెళ్ళి నాగవల్లి నాగవల్లి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. చిన్ని అలా పిలుస్తూ ఉంటే దేవా, మహి, నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పరుగున హాల్లోకి వస్తారు. హాల్లోకి వచ్చేసరికే చిన్ని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నాగవల్లి అయితే చిన్నిని చూసి, ఏయ్ వేలేడంత లేవు కానీ ఏంటే నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావా, ఎంత పొగరే నీకు అని అంటుంది. అప్పుడు ఇక చిన్ని, నీలాంటి దాన్ని పేరు పెట్టి పిలవడం కాదు, ఇంకా అసలు మనిషివని కూడా పిలవద్దు అని చెప్పి చిన్ని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మహి, చిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా పిన్నితో అలా మాట్లాడతావేంటి అని అంటే అప్పుడు చిన్ని, మహి నీకేం తెలీదు, మీ పిన్ని నీ ముందు మంచిదానిలా గొప్పదానిలా కనిపిస్తుంది, కానీ మీ పిన్ని అయితే మంచిదే కాదు, మరోవైపున చాలా చెడు లక్షణాలు ఉన్నాయి అని చెప్పగానే ఇక నాగవల్లి, దేవ అయితే షాక్ అయిపోతారు. ఇక దేవా, ఏంటి చిన్ని, మీ అమ్మ నాన్న నన్ను ఫేస్ చేయలేక నిన్నిక్కడికి పంపించారా అని అంటే, అంకుల్ ఇది మీకు సంబంధం లేని విషయం, నాగవల్లి మా అమ్మని అవమానించాలని చూసింది, అందుకే తనకి వార్నింగ్ ఇచ్చి బుద్ధి చెప్పిపోదామని వచ్చాను అని చిన్ని చెప్పగానే ఇక దేవా, మహి, నాగవల్లి అయితే షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి ఈ విషయం
దీనికెలా తెలిసింది, కావేరికి అని చెప్పిందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక చిన్ని నాగవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి చెప్పేది మీకే, ఎందుకు మా అమ్మపై అంత పగని పెంచుకున్నారు, మా అమ్మనే అవమానించి మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకోవడానికి కారణమయ్యారు అని చెప్తూ ఉంటే ఇక నాగవల్లి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఏయ్ ఏం చేస్తావే, అవును నేనే మీ అమ్మని అవమానించాలని చూశాను, అంతేకాదు రేపో మాపో మీ అమ్మని నా చేతులతో నేనే చంపేస్తాను, ఏం చేస్తావే అని చెప్పి అంటూ ఉంటే ఇక చిన్నికైతే చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా ఒక్కసారిగా నాగవల్లి చెంప పగలగొడుతుంది. అది చూసి నాగవల్లి, దేవ, మహి అయితే షాక్ అయిపోతారు. ఏంటే నన్నే కొడతావా అని అంటే, కొట్టడం కాదు చంపేస్తాను, ఇంకోసారి మా అమ్మని చంపుతాను, ఇబ్బంది పెడతాను అన్న మాట ఆలోచన మీకు వచ్చిన మీ వల్ల మా అమ్మ ఇంకోసారి ఇబ్బంది పడ్డా కూడా నేను ఊరుకోను అని చెప్పి చిన్ని అంటూ ఉంటే నాగవల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మహి కూడా, చిన్ని ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, మహి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇన్ని రోజులు మీ పిన్ని కూడా చాలా మంచిది అనుకున్నాను, కానీ తనేంటో ఈరోజు నాకు బాగా అర్థమైంది. పాపం మా అమ్మ సరుకులు తీసుకొని వస్తూ ఉంటే రౌడీలను పెట్టి మీ పిన్ని మా అమ్మని అవమానించాలని చూసింది. సమయానికి మా నాన్న వెళ్ళాడు కాబట్టి మా అమ్మకి ఏ ప్రమాదం జరగలేదు అని అంటూ ఉంటే అప్పుడు మహి, ఏంటి చిన్ని మీ అమ్మ ఎవరు అని అంటే ఇక చిన్ని ఒక్కసారిగా పీటీ టీచర్ ఉషానే మా అమ్మ మహి అని చెప్పగానే మహి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఎన్ని ట్విస్టులు రాబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.